న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. నిన్న పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగడంతో తమ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుతో సహా మరికొందరు వైసీపీ నేతలపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. నిన్న పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగడంతో తమ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. నిన్న పోలీసులు బెదిరించిన ఘటనలో వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైందని చెప్పుకోవచ్చు. బుధవారం గుంటూరులో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నుపోటు దిన కార్యక్రమంలో పోలీసులకు రాంబాబును బెదిరించే ఈ క్రమంలోనే విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు సహా మరికొందరిపై వైకాపా నేతలపై సెక్షన్ 353 కింద కూడా కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే బుధవారం గుంటూరులోని సిద్ధార్థ నగర్ నివాసం నుంచి అంబటి రాంబాబు అనుచరులతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్ కు బయలుదేరారు. అక్కడి నుంచి పోలీసులు అడ్డు చెప్పడంతో కొందరు రోడ్డు నుంచి జంక్షన్ లోనే వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు. అంటే పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీకి అనుమతి లేదని, ఓవర్ బ్రిడ్జికి మీదకి ఒకసారి ఎంతమంది వెళ్ళిచ్చేది లేదని కూడా స్పష్టం చేశారు. అంటే ఓవర్ బ్రిడ్జిలో కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, మీరు ఈ విధంగా కూడా వెళ్ళటం కూడా అభ్యంతరకరంగా వ్యక్తం చేసినట్టు ఉంది. అంటే దీంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు ఎలా పోనివ్వరో చూస్తానని వాగ్వేదానికి కూడా దిగారు. అంటే ర్యాలీకి అనుమతి లేదని చెప్పడంతో సహనం కోల్పోయిన అంబటి రాంబాబు ఏం చేస్తావు అంటూ అభ్యంతరకరంగా మాట్లాడుతూ మర్యాదగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకోండి అని సిఐ కూడా బదిలిచ్చినట్టు కూడా వీడియోలో కూడా అవపడుతుంది. అయితే దీంతో అంబటి రాంబాబు ఒకసారిగా రాంబాబు పళ్ళు కొరుకుతూ నాలుగు మడత పెడితే సిఐ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ అంతు చూస్తా, నువ్వెవరు అసలు ఎదురున్నట్టుగా ఎదిరించి మాట్లాడుతూ ఈ బెదిరింపుకు భయపడేవారు ఎవరు లేరు, ఇక్కడ లేరని కూడా సిఐ స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అంబటి రాంబాబు నడుచుకుంటూ ఆ తర్వాత ఒక్కొక్క వాహనాన్ని పోలీసులు కూడా అనుమతించారు. ఈ సంఘటనకు సంబంధించి అంబటి రాంబాబు సహా కొంతమంది గుంటూరు పట్టాభి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదని చెప్పవచ్చు. అయితే నిన్న భారీగా ర్యాలీ తోడు కూడా ఆ ర్యాలీకి అనుమతి కూడా తీసుకోలేదు, అసలు తీసుకోకుండానే మీరు ర్యాలీ నిర్వహించడం కూడా లేదు, అందుకని సిఐ కూడా అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే సిఐ గంగా వెంకటేశ్వర్లు కూడా ఎదురు తిరిగి రాంబాబు కూడా మాట్లాడేది, ఇద్దరికి వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. ఈ వాగ్వివాదంలో కూడా చెరొక మాట కూడా తూలినట్టు కూడా ఉంది అంబటి రాంబాబు. దీనిపైన కూడా మా విధులకు ఆటంకం కలిగిస్తున్నట్టుగా ఉంది, మేమైనా పోలీసు నమోదు కూడా కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ వివాదం కూడా ఎంత తోడుతో కూడా ఆగుతుందో కూడా తెలియదు. దీంట్లో నమోదు చేస్తే అరెస్ట్ చేయకపోవటమా, లేకపోతే 41 నోటీస్ ఇచ్చి దాంతో సమర్పణ చేసుకుంటారని కూడా తదుపరి సమాచారం. అయితే ఈ విధంగా నిన్న కూడా రాష్ట్రం అంతా బహిర్గతం కూడా జరుగుతుంది. ఇలా అంబటి రాంబాబు ఇలా తెలుసుకోవటం నిన్న అదిగాక అంబటి రాంబాబు తమ్ముడు కూడా ప్రజలను కూడా ఒక మాట కూడా దూలినట్టు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అంటే ఈ అంబటి వ్యాఖ్యలు కూడా వైసీపీ నేతలు కూడా ఒక్కింత లోనవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ప్రతిసారి కూడా పోలీసుల మీదనే దౌర్జన్యం జరిగినట్టు కూడా చేస్తుంది. వాళ్ళ పార్టీ కాకపోయినా సరే మీ అంతు తెలుస్తామని కూడా పోలీసుడు యొక్క అసభ్య పదాలతో కూడా పోలీసులు ఒక్కెత్తగా దూషించినట్టు కూడా తెలుస్తుంది. ఈ మధ్య ఈ విధంగా పోలీసులకి అంబటి రాంబాబు మధ్య వైద్యం చేసుకోవడం వల్ల కూడా కేసు నమోదు చేసుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాఘవ.
ఏం చేస్తావు? ఆపు చూస్తావు. ఆపు చూస్తావు. ట్రాఫిక్ ఏం సంబంధం? ఏం బొంగు మాట్లాడు? ఆయన ఏమంటున్నాడు?